అందరికీ ప్రైజ్ లార్డ్. ధన్యతల గురించి, ఆశీర్వదించబడిన వారి గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనంలో ఇలా ఉంటుంది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తము హింసింపబడిన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి గదా. అందువలన మనం దేవుని విషయంలో ఏదైనా హింస లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు మనం ఎంతో ధన్యత కలిగిన వారము. ఎంతోమంది మనల్ని దూషిస్తూ ఉంటారు. యేసు ప్రభుని నమ్ముకున్నారా అని చెప్పి హేళన చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనకు పరలోకంలో చాలా ధన్యతను కలుగజేసి ఉన్నారు. వీరందరిని బట్టి కూడా మనం చిన్న ప్రార్థన చేద్దాం. సర్వోన్నత దేవా నాయన, మా శత్రువులను ప్రభువా నాయన మేము క్షమించే గుణ